ప్రజల బతుకులతో సంబంధం లేకుండా వారి జీవితాలతో ఆటలాడుకునేందుకు కర్కశ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మూసీ సుందరీకరణ విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అడ్డగోలుగా ఏటా బఫర్ జోన్ల మీటర్లు పెంచుతూ నివాసితుల భూములు లాక్కునేందుకు సిద్ధమైంది. గతంలో అనుమతులు ఇచ్చి ఇప్పుడు ప్రాజెక్టు కోసం పేద మధ్యతరగతి ఇళ్లను నేలమట్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎవరు అడ్డంకులు సృష్టించినా మూసీ సుందరీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. రాజేంద్రనగర్ డివిజన్లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చామన్న ఆర్డీఓ వెంకటరెడ్డి ఇప్పటికే కిస్మత్పురా దర్గాలో 2 నోటిఫికేషన్లు ఇచ్చామని తేల్చి చెబుతున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేదని, బండ్లగూడ జాగీర్ ఉప్పర్పల్లిలో కూడా నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్లోనే ఉందని, ఆ నివాసాలను కూడా స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ వెంకటరెడ్డి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ప్రజల బతుకులతో సంబంధం లేకుండా మూసీ సుందరీకరణ విషయంలో ముందుకు వెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి కిరణ్ దీనికి సంబంధించి? సునీత, ఏదైతే మూసీ సుందరీకరణ పనిలో భాగంగా ఇటీవల కాలంలో గాంధీ సరోవర్ పేరిట ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగానే ముందుకు వెళ్తుంది. ఏదైతే మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో అన్ని అనుమతులు తీసుకొని అపార్ట్మెంట్లు కావచ్చు, కాలనీలు కావచ్చు, అవన్నీ కూడా నివాసాలు నిర్మించుకున్నారు. కానీ గత 2 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ వార్డు సభ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్టుగా చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం మళ్ళీ ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చేపడతాము. ఉన్నటువంటి మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో అది గతంలో 2004లో 12 మీటర్ల బఫర్ జోన్ లో ఉంది. ప్రస్తుతం అది 2012 నుంచి 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉందని కూడా తను చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్తామని అంటున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఖచ్చితంగా ససే మీద మేము ఇచ్చేది లేదంటూ కూడా భీష్మించి కూర్చున్నారు. ఒకవేళ కనుక ఇస్తే, ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా అనేక కాలనీల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటం అనేది కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు కనుక నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా శవాల మీద ప్రాజెక్టులు కట్టుకోనంటూ కూడా వాళ్ళు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో అనుమతులు ఇచ్చి ఇప్పుడు తమ ఇండ్ల పైన ఎందుకు పడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశల వారీగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్థల సేకరణ కావచ్చు, భూసేకరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటామని కూడా ఇప్పటికే ఆర్డీఓ ఈ రోజు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి కారణంగానే అధికారులు కూడా అదే తరహాలో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఏదైతే కిస్మత్పురాలో ఉన్నటువంటి కొన్ని కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా రెవెన్యూ అధికారులు సర్వే కోసం వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి జనం కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి. 500 మీటర్ల బఫర్ జోన్ అంటూ ఇప్పుడు లేని బఫర్ జోన్ లో లేని ఎఫ్టీఎల్ పరిధిలను ఇప్పుడు మళ్ళా తాత్కాలికంగా ముందుకు తీసుకొస్తూ ఎట్లాగూ ముందుగా ఈ స్థల సేకరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలు అయితే రోడ్డున పడేటువంటి ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ నిర్వాసితులు ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇది బఫర్ జోన్ లో ఉంటే మాకు ఇళ్లకి లోన్లు ఎలా వచ్చాయి, ఇంత పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు అని. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఆన్సర్ చెప్తుందా ఈ గవర్నమెంట్? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో ఎలాంటి సమాధానం అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే గతంలో 2004 నుంచి ఉన్నటువంటి పరిధి కావచ్చు, 2012 తర్వాత ఇచ్చినటువంటి జీవోలు కావచ్చు, అవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో సంబంధించినటువంటి పరిమితులు వాళ్ళకి అవసరాల కోసం పరిమితులు మార్చుకుంటూ వెళ్తూ వాళ్ళపైన విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారుల నిర్లక్ష్యానికి పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్న పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సమాధానం కూడా అధికారుల నుంచి పూర్తి స్థాయిలో రావట్లేదు. ఖచ్చితంగా స్థల సేకరణకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే మాత్రం మేము ప్రాణాలు తీసుకునేందుకైనా కూడా వెనకాడమంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. కిరణ్, గతంలో చూసాం మనం, కనీసం వాళ్ళని ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకోకుండా అక్కడ మొత్తం బుల్డోజర్లతోని క్లీన్ చేయించిన సందర్భాలు మనం చూసాం. ఇంట్లో నుంచి సామాన్లు బయట పడేసి వాళ్ళ ఇళ్ళని కూడా నిర్వాసితులకు నీడ లేకుండా చేశారు. సో ఇప్పుడు సిచ్యుయేషన్ అలా కానీ రాత్రికి రాత్రి అలాంటి సంఘటనలు జరిగితే గనక వాళ్ళకి ఎట్లాంటి అంటే హామీ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా చేస్తే వాళ్ళంతా కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది కదా. దానికి సంబంధించి ఏమైనా సొల్యూషన్ చూస్తుందా ఈ గవర్నమెంట్?
ఖచ్చితంగా వాళ్ళకైతే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రకారమే ధర చెల్లిస్తాము, మార్కెట్ విలువ ప్రకారమే వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తామని కూడా చెప్తుంది. కానీ ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గతంలో కనీసం ఇంట్లో ఉన్నటువంటి సామాన్ తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో శని ఆదివారాలు వచ్చినాయంటే వాళ్ళు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందా? ఎందుకంటే 60 రోజుల సమయం అని చెప్పారు, ఇప్పటికే 15-20 రోజులు దాటిపోయింది. ఆ నోటీసులు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఆర్డీఓ కూడా వార్డు సభలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఎటకేలకు ఒకసారి కనుక ఒక సందర్భంలో ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి కనుక తమ ఇండ్లు కూడా కొడితే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.